రైట్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తోని మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు షేకావత్ గారు చాలా డిస్కషన్ చేసి మన ప్రగతి భవన్ నుండి మరి నేను కూడా ఆ రోజు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పార్టిసిపేట్ చేసిన. చాలా స్పష్టంగా కేసీఆర్ గారికి వారు కోరింది ఏంటంటే మీరు సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకున్నట్టయితే మేము ఇది రిఫర్ చేస్తామని చెప్పి మరి షేకావత్ గారు చెప్పారు. పత్రికా విలేకరులందరూ కూడా తెలుసు. అది దట్స్ డాక్యుమెంట్, వీడియో కాన్ఫరెన్స్. అది తర్వాత సుప్రీంకోర్టులో మేము విత్డ్రా చేసుకుందని పిటిషన్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎట్టికేళ్ళకి ఇంకా చివరిగా చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది కాబట్టి ఇవన్నీ మీకు అందరు కూడా సాఫ్ట్ కాపీస్ నేను పంపిస్తున్నాను. చివరిగా పోయిన మన శాసనసభ ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు మహబూబ్ నగర్లో చాలా తీవ్రంగా వారు కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల చెల్లి ఈ బీజేపీ ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము దీనిపైన స్పందిస్తలేదు. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకోమంటే విత్డ్రా చేసుకున్నాము. షేకావత్ గారు హామీ ఇచ్చిండ్రు, అయినా దీనిపైన స్పందిస్తలేదని చెప్పి కేసీఆర్ గారు ఘాటుగా మరి మహబూబ్ నగర్లో విమర్శ చేస్తే వారి మీటింగ్ తదనంతరమే అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి అక్కడికి మోడీ గారు వచ్చిండ్రు. అని ఏదో మీటింగ్కి వచ్చి మాట్లాడిన సందర్భంలో వారికి తెలిసిన విషయాలన్నీ ఇంకా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల కోసమా దేనికోసమా రాజకీయ పార్టీలు స్పందిస్తాయి, సహజంగా మనకందరికీ తెలుసు. 6th October 2023 నాడు కేంద్ర ప్రభుత్వము ఈ జస్టిస్ బ్రిజేష్ కుమార్ కమిషన్కి ట్రిబ్యునల్కి వారు రిఫర్ చేసిండ్రు సెక్షన్ 3 కింద. అయితే ఇప్పుడు ఏం చేసిండ్రు, 2 రాష్ట్రాల మధ్యనే పంచాయతీ కింద తేల్చి కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న వచ్చినట్టు మాట్లాడుతాడు. ఎప్పుడు వచ్చింది ఇది? 6th October 2023 నాడు లిఖితపూర్వం లేఖ వచ్చింది ట్రిబ్యునల్కి జస్టిస్ బ్రిజేష్ కుమార్ గారికి. నువ్వు దీన్ని పరిశీలించు, సెక్షన్ 3 కింద ఇన్వోక్ చేస్తాము, నువ్వు ఈ ట్రిబ్యునలే సెక్షన్ 3 కింద పనిచేస్తుందని చెప్పి కూడా మరి కేంద్ర ప్రభుత్వము ఆర్డర్ ఇచ్చింది. అది విచారణ జరుగుతుంది. ఆనాటి మరి ట్రిబ్యునల్లో వాదనలు చేసినటువంటి న్యాయవాదులు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేసేటువంటి న్యాయవాదులు అదే విషయాన్ని ఆడ ప్రస్తావిస్తున్నారు. ఏం చెప్తున్నారు? సెక్షన్ 89 ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద సెక్షన్ 89 కింద మేము ఎవిడెన్స్ ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అన్ని విషయాలు చెప్పినాం. మా క్యాచ్మెంట్ ఎంత ఉన్నది, కృష్ణా నది పరివాహ ప్రాంతం అంటే కృష్ణా నదిలో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి నీళ్లు దాంట్లో జమ అయితే నదిలోకి వచ్చేటువంటి నీళ్లు పరివాహ ప్రాంతం అంటాం. ఆ పరివాహ ప్రాంతానికి వచ్చినటువంటి క్యాచ్మెంట్ ఏరియా ఇంత ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఇంత ఉన్నది, మరి మా వాటా ఇంత అని చెప్పి మనం చాలా గట్టిగా సెక్షన్ 89 కింద ఇదివరకు చేసినటువంటి వాదనలే వాటినే సెక్షన్ 3 కింద కూడా మీరు చూసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పినాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈనాడి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా దీనిపైన సుప్రీంకోర్టులో కేసులు వేసినాయి. ఆ ప్రభుత్వం వేసింది, ఈ ప్రభుత్వం దాన్ని పట్టుకొని వాదిస్తున్నది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సెక్షన్ 3 కింద మీరు విచారణలో పాల్గొనండి అని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇవన్నీ చరిత్ర చెప్పిన మీకు అంతా కూడా ఏది సెక్షన్ 3 కృష్ణా ట్రిబ్యునల్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పడే ట్రిబ్యునల్ ఈ 10 సంవత్సరాల చరిత్ర మీ దృష్టికి తీసుకొచ్చిన మిత్రులారా. అసలు విషయం ఏంటంటే నేను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ కాయిదాలు మీ మంత్రిత్వ శాఖలు ఉంటాయి మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇవేవో కేసీఆర్ గారు సంతకాలు పెడితే కేసీఆర్ దగ్గర ఉన్న ఉత్తరాలు కావు ఇవి.